హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాల్దీవుల్లో భారత్కు సన్నిహితంగా ఉన్న అధ్యక్షుడు గతంలో అధికారంలో ఉండగా తాజాగా ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే చైనాకు సన్నిహితంగా ఉండే వ్యక్తి అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ క్రమంలోనే మాల్దీవుల్లో ఇండియా ఫస్ట్ అనే నినాదం నుంచి ఇండియా అవుట్ అనే కొత్త నినాదం వచ్చింది. దీంతో మాల్దీవుల్లో భారత్ తీవ్ర ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దీనికి తోడు మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యం వెనక్కు వెళ్లిపోవాలని కొత్త అధ్యక్షుడు పేర్కొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇండియా అవుట్ నినాదంతో ఈ ఎన్నికలో ప్రచారం చేసిన మహమ్మద్ మొయిజు కూటమి చైనాకు అనుకూలంగా ఉండటం భారత్కు మింగుడు పడటం లేదు. మొదటి నుంచి భారత సైన్యాన్ని వెనక్కు పిలిపించాలని చెబుతున్న మహమ్మద్ మొయిజు అధికారం చేపట్టిన వెంటనే చర్యలు తీసుకోనున్నారు. మాల్దీవులు పూర్తిగా స్వతంత్రంగా ఉండాలని భావిస్తోందని, ఈ నేపథ్యంలోనే ద్వీప దేశంలో ఉన్న భారత దళాలు వెనక్కు వెళ్లాలని కోరుతున్నట్లు అధ్యక్షుడిగా గెలిచిన మహమ్మద్ మొయిజు వెల్లడించారు. హిందూ మహాసముద్రం ప్రాంతంలో వ్యూహాత్మకంగా పట్టు సాధించడం కోసం మాల్దీవుల్లో తమ ఉనికిని పెంచుకోవడానికి గత కొంతకాలంగా భారత్, చైనా దేశాలు విపరీతంగా పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో మాల్దీవుల అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం సోలిహ్ ఇండియా ఫస్ట్ నినాదంతో భారత్తో మెరుగైన సంబంధాలు నెలకొల్పగా ఆయన తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక చైనా అనుకూల వ్యక్తి అయిన మహమ్మద్ మొయిజు భారత్ అవుట్ నినాదంతో ఎన్నికల్లో గెలవడం భారత్కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. హిందూ మహాసముద్రంలో పట్టు కోసం అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సహా వివిధ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆసియా ప్రాంతంలో చైనాను ఒంటరి చేసేందుకు భారత్ను ప్రోత్సహించడం కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే 2018లో అధ్యక్షుడిగా ఎన్నికైన ఇబ్రహీం సోలిహ్ భారత్ ఫస్ట్ నినాదాన్ని అనుసరించడంతో ఇప్పటివరకు ఎలాంటి సమస్య తలెత్తలేదు. ఇప్పుడు చైనా అనుకూల వ్యక్తి అయిన మహమ్మద్ మొయిజు అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఈ ప్రాంతంలో చైనా ఆధిపత్యం పెరగడంతో పాటు భారత్ సహా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు తీవ్ర ఆందోళనలో పడ్డాయి. గత 5 ఏళ్లలో మాల్దీవుల్లో భారత్ 500 వైద్య సహాయాలను చేసింది. ఇందులో 523 మంది మాల్దీవుల ప్రజల ప్రాణాలు కాపాడింది. దీంతో పాటు మాల్దీవుల్లో ఆర్థిక వ్యవస్థకు ఊతమందించేందుకు 2018లో మాల్దీవులకు $1.4 బిలియన్ అంటే భారత కరెన్సీలో 11.6 కోట్ల ఆర్థిక ప్యాకేజీను భారత్ అందించింది. ఆ తర్వాత 2020లో మాలేను పొరుగు ద్వీపాలకు అనుసంధానించే వంతెనలు, కాజ్వేలను నిర్మించడానికి $500 మిలియన్ అంటే 4,000 కోట్లను అందించింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.